నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు. అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచార వేడి మొదలైంది. సో ఈ తరుణంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 14 మంది ఎంపీ అభ్యర్థుల్ని బరిలోకి దించింది. సో గెలుపు గుర్రాలతో ఇప్పటికే ప్రచారాలు మొదలుపెట్టింది, ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బీజేపీ కూడా 17 మంది అభ్యర్థుల్ని బరిలోకి దించింది. 17 మంది అభ్యర్థులతో ప్రచారాలు చేస్తోంది. ఇప్పటికే భారీ బహిరంగ సభలు కూడా ఇక తెరలేపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించి ఆ బీఫామ్లు కూడా ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరుస సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. జిల్లాల వారీగా ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరుసగా ఒక భారీ బహిరంగ సభలు రోడ్ షోలో పాల్గొనే అవకాశం అయితే తెలుస్తోంది. ఆ నామినేషన్ల యొక్క కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ విడుదలైంది. ఏ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు పాల్గొబోతున్నటువంటి షెడ్యూల్ అయితే ఒకసారి విడుదలైంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ చూద్దాం. ఇక రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రచార షెడ్యూల్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. రేపు ఉదయం మహబూబ్ నగర్ పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి చల్లా వంశచంద్రెడ్డికి సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనబోతున్నారు. ఇక సాయంత్రం మహబూబాబాద్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఎల్లుండి 20న ఏదైతే మెదక్కు ఎంపీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు యొక్క నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక అనంతరం అదే రోజు సాయంత్రం కర్ణాటక ప్రచారంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు 21న కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక 22న ఉదయం ఆదిలాబాద్లో నిర్వహించేటువంటి సభలో సీఎం రేవంత్ పాల్గొంటున్నాడు. ఇక 23న నాగర్ కర్నూలులో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు 24 ఉదయం జహీరాబాదు, ఇక సాయంత్రం వరంగల్లో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుంది. సో రాష్ట్రంలో ఎలాగైనా 14 సీట్లను సొంతం చేసుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే 64 సీట్లను సొంతం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సో గత మెజార్టీని రిపీట్ చేసే విధంగా గతంలో వచ్చినటువంటి 64 సీట్ల యొక్క సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తెలంగాణలో 14 సీట్లను సొంతం చేసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీకి బహుమతి ఇవ్వాలంటూ కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. గతంలో ఏర్పాటు చేసినటువంటి తుక్కుగూడ సభ ద్వారా 6 గ్యారెంటీల అమలు ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాము. సో సేమ్ సెంటిమెంట్ను రిపీట్ చేస్తూ జనజాతర పేరిట కూడా తుక్కుగూడలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావం పూరించింది. అక్కడి నుంచి 5 న్యాయాలకు సంబంధించినటువంటి 5 హామీలను కూడా రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కొంత రాజకీయంగా కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. సో జనంలోకి సీఎం రేవంత్ అంటూ కూడా ఒక షెడ్యూల్ని అయితే విడుదల చేశారు. మనం ఇప్పటిదాకా చూసినటువంటి షెడ్యూల్ను చూస్తే దాదాపు 24వ తారీఖు వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. సో 18 అంటే నేడు నామినేషన్ల స్వీకరణ అయితే ప్రారంభమైంది. సో రేపటి నుంచి మొదలుకొని ఉంటే ఏదైతే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశచంద్రెడ్డి గారి యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇక 20వ తారీఖున మెదక్ అభ్యర్థి అయినటువంటి నీలం మధు యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కర్ణాటకలో కూడా ఏదైతే ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు. ఇక 21 ప్రధానంగా భువనగిరి ఎంపీ అభ్యర్థి అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక 22, 23, 24 వరుసగా కూడా షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసుకున్నారు. సో ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటివరకు ప్రకటించినటువంటి అభ్యర్థుల యొక్క ఆ యొక్క నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సుడిగాలి పర్యటన భాగంగా ఆయన హాజరవుతున్నారు. ఇక వాళ్ళకు మద్దతు ఇస్తూ భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆ ప్రసంగం వినిపించలాగైతే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాం, నిన్న మొన్నటి కూడా కొన్ని బహిరంగ సభలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు వరుసగా విమర్శలు చేస్తుంది. పార్టీ అధికారంలో చాలా రోజులు ఉండదు, 1 year 1.5 year, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూలిపోవచ్చు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ కూడా ఆ రాష్ట్రంలో రావచ్చినటువంటి వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఘాటు వ్యాఖ్యలు, ఇక ఘాటు కౌంటర్లు అయితే ఇస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద మరి గత అసెంబ్లీ
ఆ యొక్క మెజార్టీ సీట్లను సో ఇప్పుడు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 14 సీట్లను మరి నిజంగా సొంతం చేసుకుంటుందా లేదనేటువంటి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. సో చూద్దాం మరి వరుస సుడిగాలి పర్యటనతో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది.